నిర్మాత దర్శకులు బి విఠలాచార్య గారి చిత్రాలేంటో చూద్దాం. శ్రీ శ్రీనివాస కళ్యాణ అనే కన్నడ చిత్రం 1952లో విడుదలైంది. 1953లో సౌభాగ్యలక్ష్మి అనే కన్నడ చిత్రం విడుదలైంది. 1954లో కన్యాదాన అనే కన్నడ చిత్రం విడుదలైంది. రాజ్యలక్ష్మి అనే కన్నడ చిత్రం 1954లో విడుదలైంది. 1956లో ముత్తైదే భాగ్య అనే కన్నడ చిత్రం విడుదలైంది. వద్దంటే పెళ్లి 1957లో విడుదలైంది. మనే తుంబిద హెಣ್ಣు అనే కన్నడ చిత్రం 1958లో విడుదలైంది. 1959లో జయ విజయ అనే చిత్రం విడుదలైంది. పెళ్లి మీద పెళ్లి 1959లో విడుదలైంది. పెన్ కులతిన్ పొన్ విలక్కు అనే తమిళ చిత్రం 1959లో విడుదలైంది. 1960లో అన్నా చెల్లెలు అనే చిత్రం విడుదలైంది. కనకదుర్గ పూజా మహిమ 1960లో విడుదలైంది. వరలక్ష్మి వ్రతం 1961లో విడుదలైంది. ఖైదీ కన్నయ్య 1962లో విడుదలైంది. మదన కామరాజు కథ 1962లో విడుదలైంది. మంతిరి కుమరన్ అనే తమిళ చిత్రం 1963లో విడుదలైంది. బందిపోటు 1963లో విడుదలైంది. గురువును మించిన శిష్యులు 1963లో విడుదలైంది. 1963లో వీరకేసరి అనే కన్నడ చిత్రం విడుదలైంది. నవగ్రహ పూజ మహిమ 1964లో విడుదలైంది. అగ్గిపిడుగు అనే చిత్రం 1964లో విడుదలైంది. 1965లో జ్వాలా దీప రహస్యం చిత్రం విడుదలైంది. 1965లో మంగమ్మ శపథం చిత్రం విడుదలైంది. విజయసింహ 1965లో విడుదలైంది. 1966లో అగ్గి బరాట అనే చిత్రం విడుదలైంది. 1966లో పిడుగు రాముడు చిత్రం విడుదలైంది. 1967లో ఇద్దరు మునగాళ్ళు చిత్రం విడుదలైంది. 1967లో చిక్కడు దొరకడు అనే చిత్రం విడుదలైంది. అగ్గిదొర అనే చిత్రానికి కథా స్క్రీన్ ప్లే అందించారు బి విఠలాచార్య గారు. 1967లో విడుదలైంది. బివి శ్రీనివాస్ గారు దర్శకులు. భలే మునగాడు 1968లో విడుదలైంది. కదలడు వదలడు 1969లో విడుదలైంది. గండికోట రహస్యం 1969లో విడుదలైంది. ఆలీబాబా 40 దొంగలు 1970లో విడుదలైంది. లక్ష్మీ కటాక్షం 1970లో విడుదలైంది. విజయం మనదే 1970లో విడుదలైంది. 1971లో రాజకోట రహస్యం చిత్రం విడుదలైంది. బీదల పాట్లు 1972లో విడుదలైంది. పల్లెటూరి చిన్నోడు 1974లో విడుదలైంది. 1975లో ఆడదాని అదృష్టం అనే చిత్రాన్ని నిర్మించారు బి విఠలాచార్య గారు. ఈ చిత్రానికి దర్శకులు జివిఆర్ శేషగిరిరావు గారు. కోటలో పాగా అనే చిత్రం 1975లో విడుదలైంది. 1978లో జగన్మోహిని అనే చిత్రం విడుదలైంది. గంధర్వ కన్య 1979లో విడుదలైంది. 1980లో మదన మంజరి చిత్రం విడుదలైంది. 1984లో నవమోహిని చిత్రం విడుదలైంది. 1985లో జై భేతాళ 3D అనే చిత్రం విడుదలైంది. మోహిని శపథం అనే చిత్రం 1986లో విడుదలైంది. వీరప్రతాప్ 1987లో విడుదలైంది. శ్రీదేవి కామాక్షి కటాక్షం 1988లో విడుదలైంది. శ్రీశైల బ్రహ్మరాంబిక కటాక్షం 1991లో విడుదలైంది. కరుణించిన కనకదుర్గ 1992లో విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.